కన్హా శాంతివనం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్గా చెప్తారు. ఇందులో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. వీటి ముఖ్య ఉద్దేశం, ఇందులో జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి? ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలను ఇక్కడ చేస్తున్నారు, అట్లాగే ఇక్కడ ఈ మెడిటేషన్ సెంటర్లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, సో ఇంతకుముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడైనా చేశారా, అట్లాగే ఫర్దర్గా ఇంకేమైనా చేయనున్నారా, ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, అథారిటీస్ని అడిగి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాణి గారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ 4 రోజుల ప్రోగ్రామ్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఆధ్యాత్మిక మహోత్సవాలు మీనింగ్ అందులోనే ఉంది, బట్ ఎట్లాంటి మెసేజ్ని పాస్ చేస్తున్నారు? ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలు ఈ మన కన్హా సెంటర్లో, కన్హా శాంతివనం హార్ట్ఫుల్నెస్ సెంటర్లో గత 4 రోజుల నుంచి జరుగుతున్నాయి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అండ్ రకరకాల యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, ఆ తర్వాత స్పిరిచువల్ లీడర్స్ ఫ్రమ్ నాట్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా చాలామంది వచ్చి వాళ్ళ అనుభవాలని, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అంతా కూడా ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు. ఒకే ప్లాట్ఫామ్ మీద ఇంతమంది మరి ప్రపంచంలో ఉన్న లీడర్స్, స్పిరిచువల్ లీడర్స్ వచ్చి మాట్లాడి మరి లక్షల మంది ఇక్కడ రెసిడెన్షియల్గా ఉండి లేదంటే నాన్ రెసిడెన్షియల్గా ఉండి ఇవన్నీ తెలుసుకుంటున్నారంటే అది నిజంగా వాళ్ళ హ్యాపీనెస్కి, పీస్ ఆఫ్ మైండ్కి దోహదం అవుతుంది. ఇంకా అదే కాకుండా కోట్ల మంది కూడా టీవీలలో వీక్షిస్తున్నారు, ఎందుకంటే లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది. చాలామంది మా ఫ్రెండ్స్ అదే చెప్తున్నారు, మేము మరి ఇంట్లోనే ఉండి కూడా చూసి సైమల్టేనియస్గా మెడిటేషన్ చేసి క్లెన్సింగ్ అవన్నీ చేసి ప్రాక్టీస్ చేసుకుంటున్నామని అని కూడా. చాలా స్ట్రెస్ ఫేస్ చేశాను పర్సనలీ అండ్ వర్క్లో కూడా. మాకున్న జాబ్ అలాంటిది. అండ్ నాకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉండేవి, లైక్ మైగ్రేన్స్ ఉండేవి, దెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేవి. చెట్లు కూడా చాలా రేర్గా బయట దొరకనటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ని కూడా పెట్టారంట. అంటే మెయిన్గా ఆ ఔషధ మొక్కల గురించి చెప్తారు. మనం ఆయుర్వేద ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అండ్ ఔషధ మొక్కలు కూడా రేర్ ఉన్నాయి, సో యూ కెన్ పర్చేజ్ సమ్ ఆఫ్ దోస్ ఆల్సో. అండ్ దెన్ ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. సో సిటీకి ఇంత దగ్గరలో ఉంది కాబట్టి వితిన్ 1 hour and ½ hour ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్, సో అందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెసిడెన్షియల్ హియర్. సో ద వే ఆఫ్ లైఫ్ అంటే మనం ఇంటిగ్రేట్ చేసుకోవాల్సింది ఓన్లీ ఆయుర్వేద, న్యాచురోపతి, హోమియో అండ్ యోగా, ప్రాణాయామ ఇవి చేసుకుంటేనే మనం లైఫ్లో హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండగలుగుతాం. లేదంటే ఎంత పవర్ పొజిషన్, మనీ ఏమున్నా కానీ మన బాడీ మే సడన్లీ గివప్ అండ్ స్ట్రెస్ అనేది ఉంటే మనం ఏం చేయలేము. సో విఐపీస్తో పాటు నార్మల్ పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో దీని ద్వారా వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలను అందించారు, సో ఎలాంటి మంచి మెసేజ్తో వాళ్ళు బయటికి వెళ్తారు? యా, అదే నేను కూడా ఇవి చూస్తున్నాను ఆన్ ఎ డైలీ బేసిస్. సో అన్ని లెవెల్స్ వాళ్ళకి కూడా దెర్ ఈస్ అకామిడేషన్ అండ్ దెన్ దెర్ ఈస్ ఫుడ్ and then there is very good washroom facilities and then there is so much of greenery and everything is so beautiful and volunteers are there. ఆధ్యాత్మిక భావన పెంపొందించడంతో మనం లైఫ్లో ఎలాంటి అచీవ్మెంట్స్, మన గోల్స్ ఏంటి, మనం ఎట్లా ఉండాలి, మన ఫ్యూచర్ ఎట్లా ఉంచుకోవాలి అన్న విషయాల మీద ఒక మంచి అవగాహన వస్తుందని కూడా అథారిటీస్ చెప్తున్నారు. కొంతమంది ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పబ్లిక్ని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. जो उसी लेवल का कार्यक्रम है और यहाँ पर इतने सारे गुरुज एक साथ में एक मंच पे आके एक कार्यक्रम में जुड़ना किस लिए कि इस धरती पर शांतता, प्रेम और यूनिटी क्रिएट हो. इस ध्येय को ध्यान में रखकर ये सारे गुरु एक साथ आए हुए हैं. तो ये जो कार्यक्रम है, ये जो कार्यक्रम का जो आइडिया है, ये क्यूरेट किया है ऑनरेबल श्री कमलेश पटेल जी, जिनको हम प्यार से दाजी कहते हैं. उन्होंने इस कार्यक्रम को क्यूरेट किया है. इतनी मोटिवेटिंग थी, इतनी इंस्पिरेशनल थी कि आई थिंक दिस वाज अ बिग टर्निंग पॉइंट फॉर स्पिरिचुअलिटी इन इंडिया. सारे गुरुओं ने जो अपने अपने मत व्यक्त किए, अपने अपने जो उन्होंने भाषण दिए, बहुत सुंदर प्रकार से उन्होंने स्पिरिचुअलिटी का महत्व बताया.
पीस का महत्व बताया, डिविनिटी लव कैसे हम लोग इस दुनिया में प्यार कैसे फैला सकते हैं, ये सारे महत्वपूर्ण मुद्दे इन सारे गुरुओं ने प्रेजेंट किए। సార్ చెప్పండి, మామూలుగా అయితే ఈ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవాలు చాలా మందికి అసలు తెలియదు. అసలు ఏంటి అది, దానిలో ఏం నేర్పిస్తారు? చిత్తం యొక్క వృత్తులన్నీ విరోధించాలి. అక్కడ అది మొత్తం ధ్యానం నుంచి మొదలవుతుంది. కానీ ఇక్కడ మొత్తం స్వాస్థ్య కోసం చూస్తామండి. ఇక్కడ కానా శాంతివనంలో స్వాస్థ్యం అంటే సొంతగా మన లోపలనే ఉంటూ సెటిల్ అయిపోవాలి అనమాట. దాన్ని స్వాస్థ్యం అంటారు. దాన్ని ఒకటే హెల్త్ అంటే ఫిజికల్ ఒకటే హెల్త్ కాదు, శారీరక ఆరోగ్యం ఒకటే కాదు, మొత్తం మానసికంగా తర్వాత ఇమోషనల్గా అన్నీ హెల్త్ ప్రకారం చూసుకోవాలి. లోపల ఆత్మకు, తర్వాత శరీరానికి, మధ్యలో మనస్సుకు అని బుద్ధికి అన్నిటికీ ఉండాలి ఆరోగ్యం. అది చూసుకుంటాం ఇక్కడ. పాశ్చాత్య దేశాల నుంచి ఎక్కడంటే యూరోప్ నుంచి వచ్చారు, వాళ్ళు పాటలు పాడుతూ స్పిరిచువాలిటీని పెంచుతారు. మన ఇక్కడైతే యోగా అయితే ఉంది, చాలా ఉంది. మన తర్వాత ప్రాణాయామం చేస్తాము, అవి కూడా ఉన్నాయి. మన హృదయంలో శాంతి లేకపోతే మనం బయట శాంతి చూడలేము. విశ్వశాంతి కోసం మనం ఇంకోటి ఎక్కడికో చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము ప్రశాంతంగా ఉండాలంటే చాలా ఇంపార్టెంట్. దానికి అదొక శాంతి ఎక్కడంటే మనకు అనారోగ్యంగా ఉంటే శాంతిగా ఉండలేం కదా. అందుకని మొత్తం ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అందుకే యోగా ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది. ఏదైనా జబ్బులు వస్తే చికిత్స చేసుకోవడానికి మంచి ఇక్కడ అవకాశాలు కూడా ఉన్నాయి. మనకు అంటే మన ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది. కొత్త టెక్నిక్స్, మెట్రిక్స్ రిథమ్ థెరపీ అని చెప్పి దాంతో వైబ్రేషన్తో ఫిక్స్ చేస్తారు బాడీస్, మైండ్ అన్నీ చేస్తారు. ఎలా ఉంటే బాగుంటుందన్న అంటే సందేశాలు కావచ్చు ఇక్కడ నేర్పించారా? అవునండి. ఎందుకంటే ఏ మతాలైనా పర్లేదు, సామరస్యంగా ఉండాలండి. మనం అందరము మన మనసులో చూసుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా అందరూ మనసులోనే చూస్తారు. అది సింపుల్, చాలా సరళమైన మెసేజ్ అందరికీ. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలా అవుతుంది, మెల్లిగా ప్రశాంతతకి వెళ్తాం. ఈ లోపల వచ్చిన ఈ ప్రశాంతమైన శాంతిని, ఆ స్థితిని మనం మామూలుగా నడుస్తూ, పనిచేస్తూ, తింటూ, మిగతా వాళ్ళతో వ్యవహారం చేస్తూ కూడా ఆ శాంతిని ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోవచ్చు. ఒకరోజు ఈవెంట్ కోసం వచ్చారా, లేదంటే ఈ 2 days ప్రోగ్రామ్స్ కూడా మీరు అటెండ్ అయ్యారా? ఏం నేర్చుకున్నారు? సంగారెడ్డిలో యోగా చేస్తాము, యోగా టీం వాళ్ళు మేము వచ్చాము. ఇక్కడ వచ్చాక ఒక గురూజీల ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే మైండ్ ఎలా పీస్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి నుండే మనము మారాలి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మారాలి. కాబట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్గా మనము పీస్గా ఎలా ఉండాలి. సెల్ఫ్ పీస్నెస్ నేర్చుకుంటేనే ప్రతి హౌస్తో నుండి మనము హౌస్ ఇంప్రూవ్ అవుతేనే ఫస్ట్ విలేజ్ నుండి అలా ప్రతిదీ కూడా మనకు ప్రతిదీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి పీస్ఫుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే అది హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ బాగుంటుంది, మనం చేసుకునే వర్క్ కంప్లీట్ అవుతుంది, ప్రతిదీ కూడా సూపర్ సక్సెస్లో ఉంటాము. కాబట్టి మనం ఇవన్నీ చేయాలంటే మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం చాలా అభినందనీయము. చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావడం కూడా గాడ్ ఈజ్ గిఫ్ట్. అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. మేము హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటాము, మేమందరం ఒక ఏరియాలో ఉంటాం. ఈ ఫస్ట్ టైం వచ్చాము మేము, చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుందని ఎవరి ద్వారా తెలిసిందమ్మా? ప్రోగ్రామ్కి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ కావచ్చు, ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకున్న విషయాలు? బ్రహ్మకుమారిస్ వాళ్ళు ఇక్కడ ఇన్వైట్ చేశారు. ఇక్కడ బాగుంది, స్థలం బాగుంది, మీరు అందరూ చూద్దాం రండి అనేసి అందరిని తీసుకురావడానికి మేమందరం బస్సు కూడా కట్టారు కాబట్టి అందరం బాగా వచ్చారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మీరు గమనించింది ఇక్కడ చుట్టుపక్కల కావచ్చు, వెదర్ కావచ్చు, లేదంటే ఇక్కడ కార్యక్రమాలు కావచ్చు, ఎట్లా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి. వాతావరణం కూడా బాగుంది, నీట్నెస్ కూడా అంతా బాగుంది. మేము రావడం కూడా బ్రహ్మకుమారి తరఫు నుంచే వచ్చాము. బ్రహ్మకుమారి మామూలుగా మెడిటేషన్ అంటేనే పీస్ఫుల్గా కొంచెము, అది మెయిన్ దానికోసమే వచ్చినాం మేము కూడా చూద్దామనేసి ఒకసారి వాళ్ళ తరఫు నుంచి. చాలా బాగా అనిపించింది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఒకప్పుడు ధైర్యంగా ఏదన్నా సమస్య వస్తే ఎదుర్కొనే అంత ధైర్యం లేకుండా పోయింది. ఏదన్నా చిన్న సమస్య వస్తే నాకే వచ్చిందేమో అనేసి ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారమ్మా పెద్దవాళ్ళు? చెప్తానంటే ఏదేమైనా సరే ఈ ఫెయిల్ అన్నది సపోజ్ నువ్వు కావచ్చు 100% రావచ్చు. ఒకప్పుడు నేను 1 నిమిషంలో తెలియదు ఏం జరుగుతుందో. ఒకప్పుడు ఏమవుతుంది, కొన్ని మనం చేయలేం. అది తప్పు కాదు, పోతే పోయింది, మీకు జన్మ మళ్ళీ రాదు. ఇట్లాది ప్లేసు ఈ ప్రపంచంలో చాలా తక్కువ ప్లేస్లు ఉన్నాయి. ఎందుకంటే నార్మలీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ గురూస్. వేర్ ఎవర్ వీ గో వీ ఫైండ్ గురూస్, వీ ఫైండ్ దేర్ ఫాలోవర్స్. చాలామంది ఉంటారు. బట్ ఈ కలియుగంలో, ఈ ప్రపంచంలో ఇట్లాది ఒక ప్లేసు, ఎంత పెద్ద ప్రాంగణం ఉండడం, అండ్ ఆల్ ద కైండ్ ఆఫ్ గురూస్ ఫ్రమ్ 300 పీపుల్ అరౌండ్ ద వరల్డ్ గ్యాదర్ చేయడం ఇక్కడ హైదరాబాద్లో, కల్చరల్ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అవ్వడం, అండ్ అందరికీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావడం ఫర్ ద హ్యూమనిటీ.
ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు అవుతున్న ప్రోగ్రామ్ ఏంటంటే ల్యాండ్ మార్క్ ఈవెంట్. ప్రపంచంలో ఉన్న 300 పైగా ఆధ్యాత్మిక సంస్థల నుంచి, మత గురువుల నుంచి అందరు ఇక్కడికి వచ్చి అందరూ కలిసి ఇక్కడ మెడిటేషన్ ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం అవుతుంది హిస్టరీలో. ఇక్కడ చాలా పాజిటివిటీ ఉంటుంది ఈ ప్లేస్లో. ఈ ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబంగా ఇక్కడ కలిసింది ఈ 3 days ప్రోగ్రాంలో. ఒక వసుదైక కుటుంబంగా అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ అవుతున్నాం ఇక్కడ. అది చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసినప్పుడు ఇక్కడ సో సంథింగ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. మనకి బయట ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి చాలా చాలా కొత్తగా ఉంది. లాస్ట్ 3 days నుంచి ఇక్కడే స్పెండ్ చేస్తున్నాం. సో వెళ్ళే కొద్దీ ఇంకా కండిషన్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఇంతమంది గురువులు ఒక చోట ఏకవటం అనేది అది ఖచ్చితంగా చాలా మంచి అట్మాస్ఫియర్. అండ్ యాజ్ హీ టోల్డ్ ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ అనమాట. ఇది వండర్ఫుల్ కాన్సెప్ట్. అంటే గ్లోబల్ సమ్మిట్ అవ్వడము ప్లస్ అనేక దేశాల నుంచి జనాలు వచ్చారు ఇక్కడ మాట్లాడడానికి. చాలా నేర్చుకునేది ఉంది. అంటే దిస్ ఈజ్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ అనమాట. అందరూ ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తే కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి, విత్ మెచ్యూరిటీ లైఫ్ని లీడ్ చేయడానికి చాలా బాగుంటుందండి. మొత్తానికి ఆధ్యాత్మిక శక్తిని పొందాలనుకునేవారు ధ్యానాన్ని సాధన చేయాలనేసి ఇక్కడున్న గురువులు చెప్తున్న సిచ్యువేషన్స్. దాంతోపాటు ఇక్కడికి వచ్చే ప్రజలకు తమ భవిష్యత్తును ఆనందదాయకంగా మార్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తే ఆ శక్తి అనేది తమలో ఉత్పత్తి అవుతుందనేసి కూడా ఇక్కడున్న నిర్వాహకులు కావచ్చు, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ కావచ్చు చెప్తున్న సిచ్యువేషన్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.